చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు చర్చ జరిగింది. ఈ సమావేశంలో లోకేష్ తో పాటు ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేసే అంశంపై చర్చించారు. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 3 గంటల పాటు చర్చ జరిగింది. ఈ సమావేశంలో లోకేష్ తో పాటు ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేసే అంశంపై చర్చించినట్టుగా సమాచారం. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో లోకేష్ తో పాటు ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు. గతంలో లోకేష్ తో 2 సార్లు భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్, ఈ కొత్త వ్యూహాన్ని ఏ విధంగా చూడాలి? దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందా ప్రశాంత్ కిషోర్ టీం టీడీపీ తరఫున పనిచేస్తున్నట్టుగా? రైట్ దేవి, అంటే అధికారికంగా ప్రకటించుకున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవాళ జరిగిన పరిణామాలు, గతంలో జరిగిన పరిణామాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ టీం టీడీపీతో పనిచేయడానికి దాదాపు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు 3 గంటల పాటు చర్చించినప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు, అలాగే టీడీపీ వర్గాల నుంచి మనకి వస్తున్న ఫీలర్స్ మేరకు, సమాచారం మేరకు గత 3 నెలల కాలం నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ టీంతో టీడీపీ టచ్లో ఉంది. ప్రధానంగా లోకేష్ గతంలో ఢిల్లీలో సుదీర్ఘంగా చాలా రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. అక్కడ మకాం వేసిన సందర్భంలో ఒకవైపు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూనే మరొకవైపు ప్రశాంత్ కిషోర్తో కూడా 2 సార్లు భేటీ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే టీడీపీ కొన్ని అమలు చేసిన కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉందో, ఇంప్లిమెంట్ చేసిన కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉందో, అవి వాటిల్లో కొన్నిటికి పీకే నుంచి సలహాలు సూచనలు స్వీకరించి దానికి అనుగుణంగానే అమలు చేసినట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలన్నిక 3 నెలలు 4 నెలలు గట్టిగా ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఉంటుంది. సో ఈ 3-4 నెలల కాలానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిన దానికి అనుగుణంగా, అలాగే వ్యూహాలకి స్ట్రాటజీస్కి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఆయా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా సోషల్ మీడియా క్యాంపెయినింగ్ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చాలా వీక్గా ఉందన్న అభిప్రాయం ఉంది. వాస్తవానికి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ బాగా వెనకబడి ఉందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియా పరంగా చూస్తామంటే కొంత వీక్గానే ఉంది అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో ప్రశాంత్ కిషోర్ గట్టిగా ఉంటారు కాబట్టి ఆయన సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటుగా ఎన్నికల్లో స్ట్రాటజీస్ను కూడా అమలు చేయడంతో పాటుగా ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలను అవలంబించాలి, ప్రాంతాల వారీగా కూడా కొన్ని వ్యూహాలను ప్రత్యేకంగా రచించుకోవడంతో పాటు చంద్రబాబు పీకేలకు సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించిన కాంబినేషన్ మరింత వర్కౌట్ అయ్యే విధంగా, ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే విధంగా స్ట్రాటజీస్ రూపొందించుకునే దిశగా ప్రశాంత్ కిషోర్ స్కెచ్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేవి. ఆల్రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు పీకే. అయితే ప్రాంతాల వారీగా ఒక ప్రత్యేక వ్యూహ రూపకల్పనకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ప్రణాళికలకు సంబంధించి కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 నెలల నుంచే లోకేష్ టచ్లో ఉన్నారు పీకేకు. సో ఈ రోజు మెటీరియలైజ్ అయింది, ఇక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.